ఎప్పటి నుంచో విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఉన్న దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి. కానీ ఈరోజు కుదిరింది. ఎర్లీ మార్నింగ్ లేచి ఖమ్మంలోని రైల్వే స్టేషన్కి వెళ్ళామండి. మార్నింగ్ కోనర్ ఎక్స్ప్రెస్కి వెళ్ళామని వచ్చేసాం. మనిషి కూడా విచిత్రంగా చూస్తున్నాండి. ఫస్ట్ రైల్వే స్టేషన్ తీసుకొచ్చేసరికి మాతో పాటు మా మల్లేష్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుందండి. ఆశగాడైతే ఇంకా విచిత్రంగానే చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం మనం, మార్నింగ్ డాడీ అంటే రైల్వే స్టేషన్ తీసుకొచ్చాడు అనుకుంటున్నాడు. ట్రైన్ ఎక్కిందాక విచిత్రంగా చూసిన తర్వాత మా చిన్నమ్మాయి ఆశగాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మంచి ఎంజాయ్ చేశాడండి. ఆశగాడికి ఏంటంటే వాడికి జనాలు ఎక్కువ వాడు ఏడుస్తాడండి. ఆశగాడు వాడికి ఎంత మంచి ఫుడ్ తినిపించేసి ఫుడ్ తినే టైంలో ఆశగాడు తినకపోతే ఎక్కడ కనిపించిందండి మాకు. శనివారం పూట చికెన్ బిర్యానీ పెట్టారు. అది లాట్ ఆఫ్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడితో దర్శనానికి దిగేసాము. అక్కడ నుంచి నడుచుకుని పైకి వెళ్ళాలండి. చెప్తున్నారు చుట్టుపక్కల లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ దృశ్యాలు చూసుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు కౌంటర్ పెట్టడం లేదండి. చూసారండి ఎంతమంది ఉన్నారు. మీరు రిక్వెస్ట్ చేసుకున్నాము. వాళ్ళ క్యూలో ఉన్న వాళ్ళు ఇద్దరు పాపలు ఉన్నారు. కొంచెం రిస్క్ పంపించారు. బయటకు వచ్చామండి. ఇద్దరు ఏడుస్తుంటే ఇద్దరు ఎత్తుకోవాల్సి వచ్చింది. చెప్పులు, ఆ బ్యాగ్స్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. ఫుల్ జనం ఉన్నారండి అక్కడ. వీళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు. అలా వచ్చేసిన తర్వాత ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళాలండి. ప్రసాదం కౌంటర్ మళ్ళీ వెళ్ళారు. అక్కడ నుంచి ప్రసాదం తీసేసుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోయామండి. మళ్ళీ సేమ్ షేర్ ఆటోలోనే రిటర్న్ అయిపోయామండి. సేమ్ షేర్ ఆటోలోనే మళ్ళీ రిటర్న్ అయ్యి స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఎలా అయితే తీసుకెళ్ళాడో షేర్ ఆటో వాడు మళ్ళీ అదే రూట్లో తీసుకొచ్చాడండి. స్టేషన్కి వచ్చేసి మా ఆశగాడి వరకు మళ్ళీ డ్రెస్అప్ చేసి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ట్రైన్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ట్రైన్ ఎక్కేసామండి. వచ్చేసి 3:44 కల్లా ఖమ్మంలో దిగేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.